హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మో ఫ్యాషన్ వరల్డ్. మేమైతే రొట్టెల పండుగ నెల్లూరులో జరుగుతుంది కదా, 26th నుంచి అయితే జరుగుతుంది. మేమైతే 27th నైట్ అయితే వెళ్ళాము. అది స్వర్ణాల చెరువు దగ్గర రొట్టెల పండుగ అనేది జరుగుతుంది కదా, దర్గా దగ్గర. మేమైతే 27th నైట్ 8 ఆ టైంకి అయితే వెళ్ళాము. ఫుల్ క్రౌడ్ ఉంది. చాలామంది అయితే పిల్లలతో వెళ్ళిన వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మిస్ అయిపోతున్నారు. అక్కడ పోలీస్దే ఎంక్వైరీ ఆఫీస్ అది ఉంది. సో మీ పిల్లలతో వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా మీ పిల్లలకి మీ పేరు, ఊరు అండ్ ఆల్సో ఫోన్ నెంబర్ అయితే చెప్పినట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మేమైతే ఫ్యామిలీ వెళ్ళాము. మొత్తం ఫుల్ క్రౌడ్. అట్లాగే షాపింగ్ చేయడానికి స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా ఉంది. మేమైతే రొట్టెలు కూడా పట్టుకున్నాము. మేమైతే జాబ్ రొట్టె ఒకటి పెట్టుకున్నాము అండ్ ఆరోగ్య రొట్టె ఒకటి తీసుకున్నాము. ఇంకా మా మా రిలేటివ్స్, మా మావయ్య కూతురు వాళ్ళకైతే చదువు రొట్టె అయితే తీసుకున్నాము. అట్లాగే ఆరోగ్య రొట్టె అయితే పట్టుకున్నాము. మనకు వెళ్ళంగానే అయితే రొట్టె అయితే దొరకదు. ఎవరైనా ఇస్తున్నట్లు అవన్నీ మనం చూసుకొని వాళ్ళని అడుగుతా వాళ్ళు మనకి ఇస్తారంటే అప్పుడే మనకు తీసుకోవడానికి కుదురుతుంది. సో అక్కడైతే రొట్టెలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టైం అనేది చాలా అయిపోద్ది. మీరు హరిబరిగా పోవాలంటే కుదరదు. సో ఇదైతే కొంచెం మైండ్లో పెట్టుకొని అయితే రొట్టెల పండగకి అయితే వెళ్ళండి. రొట్టెలు పట్టాలి అనుకున్నప్పుడు కొంచెం టైమే పడుతుందండి, అది ఒకసారి చూసుకోండి. అట్లాగే మనకి అక్కడ రొట్టె తినిన తర్వాత మనకు ఆ విషయం నెరవేరినట్లయితే నెక్స్ట్ ఇయర్ నీట్గా వదలాలని అయితే చెప్పుకుంటారు. మరి మీ దానికి రీజన్ ఇంకేమైనా ఉన్నట్లయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా ఉందండి. అట్లాగే అక్కడ వాష్రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా వచ్చే దారిలో ఇక్కడ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర అట్లాగే అమ్మాయి అయితే సర్కస్ టైప్లో చేస్తున్నింది. సో మనకి కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి అయితే వెహికల్స్ అయితే అలవ్ లేదు, బై వాక్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. చూసారా, ఇదంతా బార్గెట్స్ పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నారు. మేమైతే అక్కడ రొట్టెల పండగ దగ్గర ఏం కొన్నామో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మా మామయ్య కూతురు తీసుకుందండి, ఇదైతే నేను తీసుకున్నాను. కొన్ని ఐటమ్స్ అట్లాగే అందరు తీసుకున్నాము. అట్లాగే క్లిప్స్ అవన్నీ కూడా 20 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ అయితే ఈచ్ 120 రూపీస్ అయితే పడిందండి. అట్లాగే ఈ జుమ్కాస్ అయితే 250 రూపీస్ అయితే పడ్డాయి. నాకైతే వర్త్ అనిపించింది, అందుకే తీసుకున్నాను. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మరిన్ని షాపింగ్ వీడియోస్, అట్లాగే మన దగ్గర అయితే మేకప్ కూడా అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మేకప్ కావాలి అన్న వాళ్ళు మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి బ్యూటీ గ్యాలరీ బై అమ్ము. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై గైస్. అట్లాగే రొట్టెల పండుగ 5 days అయితే ఉంటుంది. 26th నుంచి స్టార్ట్ అవుతుందండి. అట్లాగే 30th ఎండింగ్ డే. మీకు ఎవరికైనా పోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ లోపు వెళ్ళండి. ఇవైతే ప్లాజో లెగ్గిన్స్ అండి. ఇక్కడైతే మరక ఉంది, అదైతే వాషబుల్లే. ఇట్లాగైతే ఒక 4 ప్లాజోస్ అయితే తీసుకున్నాము. ఇదైతే మా మామయ్య కూతురు బూరికి అయితే తీసుకున్నాము. నేను ఒక బ్లాక్ వన్, పింక్ వన్ తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ ద